హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్. టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉండే క్రేజే వేరు. ఆయన ఏం చేసినా ఇట్టే నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక పుష్ప సినిమా తర్వాత ఈ క్రేజ్ మరింత పెరిగింది. వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ హీరో రెమ్యునరేషన్ గురించి చర్చ మొదలైంది. బన్నీ ఒక సినిమాకు 50 కోట్ల రూపాయలు తీసుకుంటాడని కొందరంటే 100 కోట్ల రూపాయలని మరికొందరు అంటున్నారు. అయితే ఇవన్నీ రూమర్లేనని అల్లు అర్జున్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడని ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. 2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్ 10 నటుల జాబితాలను విడుదల చేసింది. అందులో అల్లు అర్జున్ 300 కోట్ల రూపాయలతో అగ్రస్థానంలో ఉన్నారు. పుష్ప 2 సినిమాకు గాను ఈ రికార్డు రెమ్యునరేషన్ తీసుకున్నాడని ఫోర్బ్స్ ఇండియా నివేదించింది. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ ఉన్నారు. అలాగే తమిళంలో తలపతి విజయ్, రజనీకాంత్ వంటి క్రేజీ హీరోలు ఉన్నారు. వీరి డేట్స్ కావాలంటే రెమ్యునరేషన్గా కోట్లాది రూపాయలు ఇవ్వాల్సిందే. అయితే వీరందరినీ బన్నీ మించిపోయాడు. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు 300 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లుగా ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. అల్లు అర్జున్ పారితోషికం విషయంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, తలపతి విజయ్, రజనీకాంత్లను మించిపోయాడు. విజయ్ ఒక్కో సినిమాకి 250 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్టుగా సమాచారం. కానీ అల్లు అర్జున్ విజయ్ను కూడా అధిగమించారు. అతను ఇప్పుడు ఈ జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఒక్కో సినిమాకు 150 నుంచి 250 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. ఇతను ఈ లిస్టులో 3వ ప్లేస్లో నిలిచాడు. రజనీకాంత్ 125 నుంచి 200 కోట్లు, అమీర్ ఖాన్ 100 నుంచి 200 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారు. వీళ్ళిరువురు కూడా 4-5 స్థానాల్లో ఉన్నారు. 6వ స్థానంలో ఉన్న ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత అజిత్ కుమార్, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్ ఉన్నారు. టాప్ 10లో 6 హీరోలు ఉన్నారు. ఇలా మన టాలీవుడ్ హీరోలు ప్రతి విషయంలోనూ బాలీవుడ్ను బీట్ చేస్తూనే ఉన్నారు. అందుకే చాలామంది బీ టౌన్ బడా హీరోలు సైతం తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.